దేవునికి స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉదయాన దేవుని ఘనమైన నామాన్ని స్తుతించే ధన్యత, వాగ్దానాలు వినే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకించి ద వర్షిప్ ఆఫ్ యాఫే అనే ఈ కార్యక్రమంలో దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. భక్తుడైన దావీదు రాసిన కీర్తన గ్రంథములో 101వ కీర్తన 6వ వచనాన్ని చదువుకున్నాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను. దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని వాగ్దానం ఇది. దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ఆయనతో మనము కలిసి జీవించాలి. ఆయన వాగ్దానం ప్రకారం మనం దేవుని స్తుతించాలి. ఆయనతో కలిసి మనము సహవాసం చేయుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేయాలి. అందుకనే నా యొద్ద నివసించున్నట్లు దేవుడు, చూశారా ఆయన గొప్ప దేవుడు, ఆయన మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన కూడా ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నా యొద్ద నివసించమంటున్నాడు. చూశారా, ఎవరికి లేని భాగ్యం దేవుడు మనకిచ్చాడు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను. చూశారు, దేవుడు ఎవరు నమ్మకంగా ఉన్నారో, ఎవరు నమ్మకంగా జీవిస్తున్నారో వారిని ఆయన కనిపెట్టి దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. నమ్మకము అనే మాట మనం గమనిస్తే దేవునిలో స్థిరముగా ఉండటం. ఆయన నమ్మాలి, ఆయన కార్యాలు నమ్మాలి, ఆయన శక్తిని మనం రుచి చూడాలంటే ఆయన నమ్మాలి. అందుకనే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడినట్టుగా చూస్తున్నాం. చూసారా, అబ్రహాం దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి నమ్మకస్తులైన వారి నీ దేవుడు కనిపెడతాడు. ఆయన కనుదృష్టి మన పైన ఉంది. ఆయన కనిపెడతాడు. ఎందుకంటే ఆయన ప్రతిదీ గమనించే దేవుడు, గ్రహించే దేవుడు, యోచించే దేవుడు, ఆత్మతో నింపే దేవుడు కనుక ఆయన సమస్తాన్ని కనిపెడతాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే 125వ కీర్తనలు అంటాడు కదా, యెహోవాయందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండలాగుంటారు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూసారా, కనుక దేవుని బిడ్డలారా గమనించండి, నిత్యము ప్రజల చుట్టూ ఆయన కృప కుమరించబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ ఉదయకాలమున దేవుని బిడ్డ గమనించండి, దేవుని కనుదృష్టి మన పైన ఉంది. ఆయన చూస్తూ ఉన్నాడు. చూసే దేవుడు, కాసే దేవుడు, కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు కనుక ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక మనము బహు జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన నడక, మన పడక, మన యొక్క దినచర్య ఎలాగుందో మనం చూసుకొనుట చాలా ప్రాముఖ్యమైన విషయమని మీకు నేను తెలియజేస్తున్నాను. అందుకనే చూడండి, దేవుని వాగ్దానము నా యొద్ద నివసించున్నట్టు. చూసారా, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు దేవుని దగ్గర ఉంటారు. ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో వారు దేవునితో ఉంటారు. ఎవరు నమ్మకంగా ఉంటారో వారు దేవునిలో నిరంతరం ఉంటారు. చూసారా, కనుక దేవుని బిడ్డ గమనించండి. అందుకనే భక్తుడైన మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే 21వ అధ్యాయం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును. చూసారా, ఆయన వారితో కాపురమును. దేవుడు అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మధ్యకు వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. మోషే అడిగాడు, అయ్యా నీ పేరేం పేరయ్యా అని అడిగితే నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు. అలాంటి దేవుడు నీ కోసం, నా కోసం, మనలందరి కోసం పేరు మార్చుకొని ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మన వంటివాడు, మొదటి భావం. దేవుడు మన మధ్య ఉండివాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చూసారా, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు అలాగ వచ్చాడు. అందుకనే నా యొద్ద నివసించండి అని దేవుడు కోరుతున్నాడు. కనుక ఆయన యొద్ద నివసించాలంటే ఊరకనే కాదు, నమ్మకం ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మితే దేవుని మహిమ చూస్తూ, నమ్మువారి సమస్తము సాధ్యమే. కనుక అలాగా దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం నమ్మి ఆయన ఘనమైన కార్యం జరిగించినట్లు దేవుని వద్ద నివసించుటకు మనము నమ్మకస్తులుగా ఉన్నట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసం మనకు తోడైండుగాక. ఆమేన్.